హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనా ఫ్యాషన్స్. ఒక కామెంట్ పెట్టారండి, నాకు సారీ ఫాల్ కుట్టేటప్పుడు స్టిచ్చింగ్ చేశాను, అది ఎలా అనేది చూపించాను. దాంట్లో బాబిన్లో దారం అనేది చుట్టుకుపోతుంది, సరిగ్గా స్టిచ్చింగ్ రావట్లేదు అని నాకు మెసేజ్ పెట్టా. ఇప్పుడు నేను చూపించబోతున్నాను అది ఎలా అనేది. కామెంట్ పెట్టిన వాళ్ళు తప్పకుండా చూసుకోండి. ఓకే ఓకే, చూపిస్తాను రండి. ఇది బాబిన్ అండి, దీన్ని డబ్బీ అంటారు, దీన్ని వచ్చేసి బాబిన్ అంటారు. గుర్తుపెట్టుకోండి బాగా, ఇది డబ్బీ, ఇది బాబిన్, ఇవి రెండు ఇలా ఉంటాయి. ఇప్పుడు దీంట్లో వచ్చేసి ఇది ఇలా తీస్తాం. ఈ బాబిన్ కూడా కరెక్ట్గా లేకపోతే కూడా మీకు స్టిచ్చింగ్ అనేది నీట్గా రాదు. మనకి ఫాల్ కుడితే కూడా అంతా ఇట్లా చుట్టుకుపోయినట్టు వస్తుంది. ఇవి దీంట్లో కూడా ఇప్పుడు మనకి ఈ 2 ఉన్నాయి చూడండి, 2 ఇలా ఉన్నాయి కదా స్పేసెస్. ఈ స్పేసెస్లో కూడా మీకు థ్రెడ్ ఎక్కడైనా ఇరుక్కున్నా కూడా దీంట్లో కూడా మీకు థ్రెడ్ డస్ట్ అంతా ఇరుక్కుంటుంది. ఇదంతా క్లీన్ చేసుకోవాలి, చూసుకోవాలి అప్పుడప్పుడు. మళ్ళీ సెకండ్ ఏంటంటే, ఇక్కడ ఇది ఉంది చూడండి రవండ్, ఈ రవండ్లో కూడా మీకు థ్రెడ్ చుట్టుకున్నా కూడా మీకు స్టిచ్చింగ్ అనేది రాదు. దీంట్లో ఈ రెండిట్లో ఉన్న ఈ రౌండ్లో ఉన్న ఏ డస్ట్ అయినా థ్రెడ్ అయినా ఏదైనా మీకు స్టిచ్చింగ్ అనేది నీట్గా రాదు. అదొకటి. మళ్ళీ మీరు ఆయిల్ నీట్గా వేసుకోవాలి మిషన్కి నీట్గా ఎలా వేసుకోవాలనేది చెప్తాను. ఇప్పుడు ఇది ఉంది చూడండి, ఇప్పుడు ఇక్కడ ఎక్కడ వేయకూడదు, ఈ హోల్స్లో వేయకూడదు అనమాట. మనం ఆయిల్ దీంట్లో వేయకూడదు. ఇక్కడ వచ్చేసి మీరు ఈ పైన వేసుకోవచ్చు. ఈ పైన ఎప్పుడు వేయాలి? ఓన్లీ నైట్లోనే వేయాలి. మార్నింగ్ అప్పటికప్పుడు వేసుకొని చేస్తే మీకు ఆయిల్ అంతా కారిపోతుంది, శారీస్ అన్నీ పాడైపోతాయి. శారీస్ మనకి పట్టు శారీస్ ఉంటాయి, సో డైలీ వేర్ శారీస్ ఉంటాయి, ఏవైనా కూడా ఇప్పుడు ఇక్కడ వేసుకున్నారంటే వెంటనే కిందకు వచ్చేస్తుంది అది. అలా రాంగ్ చేసుకోకుండా మీరు నైట్లో వేసుకోండి. నైట్లో వేసేసి ఇలా క్లాత్ పెట్టుకోండి. ఇది క్లాత్ కదండి, నీట్గా తుడుచుకొని ఈ కాటన్ క్లాత్ లాంటివి తీసుకొని ఈ సూది ఇలా పైకి అనేసేయండి. ఇలా పైకని ఇలా పెట్టుకొని సూది మళ్ళీ దీంట్లో సెంటర్లో పెట్టండి. ఇలా పెట్టేసి ఇది ఇప్పుడు నేను స్టాండ్ ఇలా డౌన్ చేసేయండి. డౌన్ చేసి ఇలా ఉంచేసేయండి. మనకి వేసిన ఆయిల్ అంతా పీల్ చేసుకుంటుంది క్లాత్. అప్పుడు మనం మార్నింగ్ శారీ కుట్టుకున్నా కూడా ప్రాబ్లం లేదు మనకి. ఓకే, ఇది 1 2 మీకు ఇదొక డౌటు 2 చెప్పాను. ఇంకొకటి చెప్తాను. ఇప్పుడు ఇంకొకటి వచ్చేసి, ఇప్పుడు ఇది ఉంది కదండి, ఇప్పుడు ఇదేంటండి మనకి, ఇప్పుడు చూడండి నేను ఎక్కడ పెట్టాను చూడండి, పాయింట్ చూడండి, 2 3, ఇది 3, ఇది 2, 3 2 మధ్యలో పెట్టాను. ఈ పాయింట్ ఇక్కడ ఎందుకు పెట్టానంటే, మీకు పీకో అనేది చాలా రౌండ్గా నీట్గా వస్తుంది పీకో. ఇప్పుడు ఇక్కడ 0లో పెట్టుకుంటే మనకి మామూలు స్టిచ్ వస్తుంది, 1లో పెడితే జిగ్జాగ్ లాగా వస్తుంది అనమాట. మనకి ఇలా టెంపుల్ లైన్స్లో ఇట్లా లైన్స్ టెంపుల్ లైన్లో వస్తుంది. ఇది 3 అనేది ఇంక ఓవర్ అనమాట, పెట్టకూడదు. ఈ 3 4 ఇవన్నీ 5 ఇవి పెట్టకూడదు. ఇది వేరే మనం ఎంబ్రాయిడరీ చేసుకున్న వాటికి ఇవన్నీ వస్తాయి. జస్ట్ మనకు కావాల్సింది ఇదే అనమాట. ఇవి 3 2 1 0, 3 2 మధ్యలో ఉంది. ఇది 3 2 మధ్యలో ఉంటే మీకు ఎగ్జాక్ట్గా నీట్గా రౌండ్గా పైపింగ్ వస్తుంది. మళ్ళీ అలా అని కింద శారీస్కి రౌండ్ కుట్టకూడదు. రౌండ్ కుడితే ఏమవుతుందంటే శారీ అంతా చుట్టుకుపోతుంది పైకి. అలా కాకుండా స్ట్రైట్గా కుట్టండి. స్ట్రైట్గా కుడితే అప్పుడు మీకు నీట్గా వస్తుంది కుట్టు. ఓకే, ఇప్పుడు నేను పీకో చేసి చూపిస్తాను ఒకటి గాగ్రా, అది ఎలా అనేది. ఇదేంటంటే నేను కాంట్రాస్ట్ పెట్టుకుంటున్నాను ఫ్రాక్కి. ఇది ఫ్రాక్. ఈ ఫ్రాక్ వచ్చేసి ఇది మోడల్ అండి, ఇలా మోడల్ చేశాను చూడండి. ఇలా ఇది ఫ్రంట్, ఇది వచ్చేసి బ్యాక్లో జిప్ తీసుకున్నాను. ఇవి హ్యాంగింగ్స్ ఇలా తీసుకున్నాను. ఇదంతా అంబ్రెల్లా కట్టు, ఇలా అంబ్రెల్లా కట్ తీసుకున్నాను. ఇప్పుడు అంబ్రెల్లా కట్ ఇది కింద
గేరాకి నేను పీకో చేయాలి. ఈ గేరాకంతా పీకో చేయాలి. ఇప్పుడు దీనికి ఇలా థ్రెడ్ పింక్ థ్రెడ్ ఉంది కాబట్టి ఈ థ్రెడ్ నేను మ్యాచింగ్ కింద తీసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు చూపిస్తాను ఎలా రౌండ్ వస్తుంది అని. ఇది కూడా ఇప్పుడు నేను దారం ఎలా చుట్టుకుంటున్నాను, ఎలా ఎక్కిస్తాను అనేది కూడా పాయింట్ కరెక్ట్గా చూసుకోండి, మీకు ఎగ్జాక్ట్గా వస్తుంది. ఇదిగోండి, ఇలా థ్రెడ్ తీసుకోండి, ఇది ఇలా పట్టుకోండి, ఇది ఇలా తీసుకోండి. ఓకే, అయిపోయింది. ఇప్పుడు నేను ఇదొకటి ఇలాంటిది పెట్టుకోండి. ఇక్కడ హోల్ ఉంటుంది, ఈ హోల్లో ఫిక్స్ చేసేసేయండి. ఇంక వేరే ఏమి వాడకండి, ఒకటి వాడుకోండి. మేకు కూడా వాడచ్చు మీరు, ఏదైనా ఇలాంటిది మీరు స్టాండర్డ్గా పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు ఇది మోటార్ నాది. థ్రెడ్ వచ్చేసి ఇలా పెట్టాను, ఇలా పట్టుకోండి. థ్రెడ్ లూజు ఇలా లూజ్ ఎక్కించిన నీట్గా రాదు మీకు స్టిచ్చింగ్, గుర్తుపెట్టుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు థ్రెడ్ ఇలా ఎగ్జాక్ట్గా పట్టుకొని నీట్గా ఇలా ఎక్కించాలి. ఇలా ఎక్కిస్తే మనకి కరెక్ట్గా చుట్టుకుంటుంది అనమాట, టైట్గా చుట్టుకుంటుంది. టైట్గా చుట్టుకున్నప్పుడు నీకు కింద నుంచి ఎగ్జాక్ట్గా స్టిచ్చింగ్ వస్తుంది. మనం లూజ్ చుట్టామనుకోండి ఎంత దగ్గరికి ఇలా వచ్చేస్తుంది. అలా రాకుండా ఇలా పట్టుకొని నీట్గా చుట్టుకోవాలి. ఇంకొకసారి కూడా చూపిస్తున్నా, అది కొంచెమే ఉంది థ్రెడ్. ఇలా ఇలా చుట్టుకోండి నీట్గా, ఇలా చుట్టుకొని ఇప్పుడు ఇది మనకి ఈ వేలో రావాలి. ఈ వేలో మన ముందుకు వచ్చేసి ఇలా చూపించాలి. ఇది ఇప్పుడు ఇలాగే పట్టుకొని ఇదిగోండి ఇలాగే పెట్టుకోండి, ఇలాగే చుట్టుకోండి. మీకు ఇది ఇక్కడ పెట్టి ఇలా రాలేదనుకోండి, ఇలా నోట్లో పెట్టుకోండి. ఇలా నోట్లో పెట్టేసుకొని ఇలా ఇలా వచ్చేసింది. ఇప్పుడు ఇది కూడా కరెక్ట్ పాయింట్లోనే మీరు థ్రెడ్ పైకి తీసుకోవాలి. ఇది చూడండి, ఈ వేలోనే ఉండాలి. ఇదిగోండి ఈ వేలోనే ఇలా పెట్టాలి. ఇప్పుడు దీన్ని ఇలా తీసుకొని ఇక్కడి నుంచి ఇలా తీసుకోవాలి. ఇది కరెక్ట్గా ఇలా రావాలి స్ట్రైట్గా, అప్పుడే మీకు ఎగ్జాక్ట్గా ఉందనుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇది పీకో కాబట్టి ఫ్రంట్ నుంచి పెట్టాలన్నమాట. ఇది ఫ్రంట్. ఇప్పుడు ఫ్రంట్ ఇలాగే తీసుకుంటున్నాను. ఓకే, అయిపోయింది. అది సౌండ్ రావాలి టిక్ అని, అప్పుడే కరెక్ట్గా కూర్చుందన్నట్టు. ఇది కూడా చూపిస్తాను, నాకు పెట్టేది ఇది తీసి చూపిస్తాను మీకు, అప్పుడు మీకు డౌట్ క్లియర్ అవుతుంది. ఇప్పుడు తీసేస్తున్నాను. ఇక్కడ కొంచెం దగ్గరికి రా, నన్ను కనిపిస్తుందా? ఇది తీసేస్తాను. ఇప్పుడు తీస్తున్నానండి. ఇప్పుడు ఇలా తీసి చూడండి, ఇది ఫ్రంట్, ఇది ఫ్రంట్. ఇప్పుడు ఈ హోల్లో ఇంకొంచెం కిందకి చూసుకున్నాను, అంతే. అలా సౌండ్ రావాలి. కొంతమందికి ఇది పెట్టడం కూడా రాదండి. ఇది సెట్ చేసుకోండి ఇలా. ఓకే, ఇది ఓకే, ఇలా వచ్చేసింది. ఇప్పుడు ఇది హోల్లో పెట్టేస్తున్నాను. ఇది ఫస్ట్ అండి, మొన్న కూడా చూపించాను మీకు. ఇది దీంట్లో పెట్టేసి థ్రెడ్, ఇది ఫస్ట్ వన్, ఇది సెకండ్, ఇది థర్డ్, ఇది వచ్చేసి ఫోర్త్. ఇది ఫోర్త్. దీంట్లో ఇక్కడ
ఈ స్ప్రింగ్లో ఇలా వేసేయండి దీన్ని. ఇప్పుడు 5th వచ్చింది నీట్గా. దీన్ని ఇలా బ్యాక్ చేసుకోండి. బ్యాక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు చిన్న క్లాత్ చూపిస్తున్నాను ఎలా వస్తుంది అని. చూడండి, ఈ స్టార్టింగ్ నుంచి మీరు మామూలుగా పెట్టుకోండి. ఇక్కడి నుంచి మామూలుగా పెట్టి ఇలా స్టార్ట్ చేయండి. ఇలా స్టార్ట్ చేసి ఇలా కుట్టుకుంటూ వెళ్ళండి. దానంతట అది ఇలా రౌండ్ చేసేసుకుంటుంది. చూస్తారా? చూడండి, ఇప్పుడు చూడండి, ఎక్కడైనా మీకు ఏదైనా తేడా వచ్చిందా? మొత్తం క్లియర్గా చూపించాను మీకు. ఇప్పుడు ఇక్కడ మీకు అదే శారీ అనుకోండి, శారీకి ఇక్కడ స్టార్టింగ్ తీసుకున్నప్పుడు ఇలాగే వదిలేసి కట్ చేస్తారు. అలా చేయకండి, మళ్ళీ రిటర్న్ తీసుకోండి. తీసుకొని ఇప్పుడు ఇలా ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి. ఈ థ్రెడ్ ఇలాగే ఉంచేసేయండి. ఇలా వస్తుంది మీకు. పీకు అనేది ఎక్కడ ఊడిపోదు, ఇక్కడ ఊడిపోదు, ఇక్కడ ఊడిపోదు. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ కావాలంటే దీన్ని మళ్ళీ డబల్ మీరు ఇలా స్టార్ట్ చేసుకోండి. మీకు ఎక్కడ ఊడిపోదు, లాగినట్టు కూడా రాదు, నీట్గా వస్తుంది. ఈ థ్రెడ్స్ అన్నీ నీట్గా కట్ చేసుకోండి. చూసారా? ఇలా ఇలా వస్తుంది అన్నమాట మీకు. ఇప్పుడు నేను అది గాగ్రకు చూపిస్తాను. ఓకే, ఈ కార్నర్లో నుంచి తీసుకుంటున్నానండి. ఇది ఈ స్టిచ్చింగ్ దగ్గర నుంచి పైన డిజైన్ ఇలా తీసుకున్నాను కాబట్టి కింద డిజైన్ కూడా ఇలా తీసుకుంటున్నాను. పీకో చూసారా? ఇలా నీట్గా ఇలా రౌండ్గా వచ్చేస్తుంది. శారీ ఫాల్కి ఇలా రౌండ్ రాకూడదండి, స్ట్రైట్గా రావాలి. స్ట్రైట్గా ఎలా రావాలనేది నెక్స్ట్ చూపిస్తాను. మీకు ఆల్రెడీ చూపించాను నేను. అది మీకు ఒకవేళ మళ్ళీ చూపించాలనుకుంటే మళ్ళీ చూపిస్తాను నేను. ఓకే, ఇలా రౌండ్ రావాలి. గాగ్రాకు వచ్చేసి గాగ్రాకి మనకి ఇలా ఫ్రిల్స్ రావాలి అని అంటే దాంట్లో ఒక వైర్ వస్తుంది. ఆ వైర్ పెట్టాలి. కానీ ఆ వైర్ మళ్ళీ మనకి పీకో ఊడిపోయినా, కాళ్ళకు అంటుకోవడము, పట్టీలకు తగలడం ఇవన్నీ ప్రాబ్లం కాబట్టి ఇప్పుడు ఎవరు వేయించుకోవట్లేదు. ఇదే క్లాత్ ఎలా లాగి కుట్టాలనేది నేను చూపిస్తాను. చూడండి, క్లాత్ మనం ఇలా లాగాలి. ఇలా లాగితే మనకి ఫ్రిల్ వస్తుంది అనమాట. ఇట్లా చూసారా? ఇలా వస్తుంది. ఇదిగోండి, అలా లాగాలి. చూడండి, ఇలా స్టెప్ బై స్టెప్ వస్తుంది అనమాట అంతా. ఓకే, ఇప్పుడు ఇదంతా ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు ఎక్కడైతే స్టార్ట్ చేస్తానో అక్కడికి వచ్చాం. మళ్ళీ లాస్ట్ ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ ఎండలో ఎలా కలపాలనేది చూపిస్తున్నాను. చూడండి, ఇలా కలుపుకొని ఇలా తీసుకోవాలి. చూడండి, మనం మళ్ళీ స్టార్టింగ్ నుంచి కుట్టింది కూడా కనిపించట్లేదు, మొత్తం ఆల్ రౌండ్ వచ్చేసింది. ఓకే, ఇప్పుడు చూడండి, స్టిచ్చింగ్ నీట్గా ఎక్కడ ఏమీ లేకుండా ఇలా నీట్గా వచ్చింది. ఇప్పుడు ఇలా చూపిస్తాను. చూడండి. ఓకే, ఎలా ఉందో నాకు. ఓకే, థ్యాంక్ యూ. లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. ఓకే, బాయ్ బాయ్.